సువార్త అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి ప్రభు నామంలో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. సిస్టర్ సుల్తాన్ నవీన్ గారు చెప్తున్న వాక్యము మీ అందరికీ దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉందని మేము ప్రార్థిస్తున్నాం. మీ యొక్క అభిప్రాయాలు సలహాలు యూట్యూబ్ లింక్ ద్వారా మాకు తెలియపరచగలరు. మీలో ఎవరికైనా ప్రార్థన అవసరం ఉన్నట్లయితే స్క్రీన్పై కనిపిస్తున్న మొబైల్ నెంబర్కి మీరు ఫోన్ చేసినట్లయితే మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. ప్రభు మిమ్మల్ని దీవించుగాక. एलोही एलोही एल शद्दाई ना देवा ना रक्षका. एलोही एलोही एल शद्दाई ना देवा ना रक्षका. నన్ను చూచిన నీ కన్నులే నేను నిన్ను చూచితినా. విడువని నీ ప్రేమ నీ కనులలో దాచితివే. విడువని దిక్కులేని దానినై పడితినే నీ పాదముల చెంత. నీ కృపయే మరిపించిన నన్ను మురిపించిన. దిక్కులేని దానినై పడితినే నీ పాదముల చెంత. నీ కృపయే మరిపించిన నన్ను మురిపించిన. एलोही एलोही एल शद्दाई ना देवा ना रक्षका. एलोही एलोही एल शद्दाई ना देवा ना रक्षका. కరుణతో నిండిన నీ కనులలో అరుణోదయ మంచువై. నీ ప్రేమ అతి మధురమై నింపెన నా హృదిని. కరుణతో నిండిన నీ కనులలో అరుణోదయ మంచువై. నీ ప్రేమ అతి మధురమై నిండిన నా హృదిని. एलोही एलोही एल शद्दाई ना देवा ना रक्षका. एलोही एलोही एल शद्दाई
యోహాను రాసిన మొదటి పత్రిక మరి 3వ భాగంగా అదే వాక్య భాగాన్ని నేను ముందు పెడుతున్నాను. ఒకటి జీవవాక్యం గురించి ఆది నుండి ఏది నేను అనే విషయాన్ని. వాక్యం ఎంత ప్రధానమైందంటే వాక్యం దేవుని వాక్య భాగాల్లో ఆయన నామంతటి కంటే కూడా ఆయన తన వాక్యాన్ని హెచ్చించాడు కూడా. ఆయన నామం భూమి మీద తిరుగులాడిన ఈ వాక్యం ఈ పాపి అయిన మానవ జనాంగం కోసం భూమి పుట్టుకు మునిపి పునాది వేగులకు మునిపి ప్రభు ఆయన తన ఆత్మ ద్వారా ఆ యొక్క మహిమ ద్వారా ఆయన వెలుగు ద్వారా ఈ భూమిని చుట్టేసినటువంటిది. ఆ స్థలాన్ని చాలా గొప్పది. ఆత్మ ద్వారా నీళ్ళల్లో అల్లాడినటువంటి ఆ ప్రేమ, వెలుగు ద్వారా లోకాన్ని వెలిగించినటువంటి ఆ ప్రేమ, ఆయన మహిమను మానవ హృదయానికి ప్రత్యక్షపరచడం కోసం ఆయన ఎన్నో విధాలుగా ఎన్నో రీతిలుగా ప్రభు తన కార్యాన్ని సఫలం చేస్తూ వచ్చాడు. ఆయన ప్రవర్తిస్తూ వచ్చాడు. ఆ గొప్ప దేవుని యొక్క కార్యాలు మీ మధ్యలో ఎన్ని చెప్పినా కూడా తీరదు అనే విషయం మీ మధ్యలో నేను మాట్లాడుకుంటున్నాను. ఇంద్ర వాక్య భాగంలో అదృశ్యుడైనటువంటి దేవుని యొక్క మహిమ స్వరూపం యేసుక్రీస్తు ప్రభు. అది ఒక వ్యక్తి ప్రభువుని అంగీకరిస్తేనే గ్రహించగలరు. అది కూడా అంత త్వరితంగా గ్రహించగలరు. అంత త్వరితంగా ఒక వ్యక్తి పరిపూర్ణుడు కాలేడు. ఒక వ్యక్తి యొక్క జీవితం అంతరంగం దేవుని సన్నిధిలో జీవిస్తూ అడుగడుగు ముందుకు వేస్తూ ఆత్మలో ప్రభుని ఎరుగుతూ ఉంటున్నప్పుడు ఈ లోకం యొక్క ప్రభావం కానీ ఈ లోకం యొక్క పాప యోచనలు కానీ అడ్డుపడుతూ వస్తాయి అడ్డుపడుతూ ఆత్మీయ జీవితాన్ని నెట్టివేయాలని ప్రయత్నిస్తాయి. అందుకోసం రక్షణ అనేది అంత స్థిరమైంది, కదలనటువంటి స్థిరమైనటువంటి పునాది రాయి. అది అమూల్యమైన రాయి. అది తృణీకరించబడిన రాయి. బండ సందుల్లో దాచబడిన మోషే అందుకోసం ఏడ్చాడు, ప్రభువా ఒక్కసారి నీ మహిమ చూపించని ఒక్కసారి ఏడ్చాడండి. అపోస్తలుడైన పౌలు కాదు, ప్రవక్త అయినటువంటి మోషే ఏడ్చాడు దేవుని సన్నిధిలో, ఒక్కసారి నీ మహిమ చూపించు, నాకు నేను భరించలేకపోతున్నాను ప్రభువా. ఆ మహిమ సీనాయి కొండ మీద చూసిన మహిమలైన స్వరూపం కాదు. బండ సందుల్లో దాచబడినటువంటి కృపాసత్య సంపూర్ణుడైన క్రీస్తు తేజో మహిమను చూడాలని ఆశపడ్డాడు. సీనాయి కొండ మీద దివ్య స్వరూపం అయినటువంటి యెహోవా దేవుని యొక్క మహిమ కాదు. మన కోసం ప్రాణం పెట్టినట్టు ప్రభు కొన్ని యుగాలకు ముందే మోషే చూడాలనుకున్నాడు. భరించలేని బాధతో తల్లడిల్లిపోయాడు అనే విషయం. ఈ సబ్జెక్ట్ని మరొకతో మాట్లాడతాను. ఇప్పుడు నా సబ్జెక్ట్ కాదు. తర్వాత అదృశ్యమైన దేవుని యొక్క మహిమస్వరూపం నీ ఆత్మకు అందినప్పుడు నువ్వు ఎంత ఏడుస్తూ ఉంటే నీ కళ్ళల్లో ఇక నీళ్లు ముందుకు రావు. అటువంటి దేవుని నువ్వు వినినప్పుడు ఎలా ప్రకటిస్తూ ఉంటే ప్రభువుని, ఎవరు నిన్ను ఇష్టపడేవాళ్ళు ఎవరు ఇష్టపడతారు, ఎవరు ఇష్టపడరు? నీ సంఘం ఇష్టపడదు, నీ కుటుంబీకులు ఇష్టపడరు, నీ ఇరుగు బ్రో వారు ఇష్టపడరు. నువ్వు నీ కుటుంబం మిగిలిపోతారు, అచేతనంగా మిగిలిపోతారు. సత్యమైన జీవం కలిగిన దేవుని వాక్యంలో నీ హృదయం నిలుపుకున్నప్పుడు నీ కళ్ళ ఎదుట క్రీస్తు యేసు యొక్క మహిమ స్వరూపం నీ ఎదుట నిలబడుతుంది తప్ప మరి ఇది కూడా కుదరదు. పట్టిన మహిమ స్వరూపం నీ కళ్ళ ఎదుట నీ హృదయంలో నీ తేజోమయమైన స్థానాలు నిర్మితమవుతాయి. ఇలా ఇవేమి ఊహాగానాలు కావు, ఇవేమి కథలకు కల్పన కథలతో ఆనందించడానికి, మితలేని ముత్యాలతో ఆనందించడానికి ఇవేమి ఊహాజనితమైనటువంటి భావజాలాలు కావు. అంతరంగంలో మనోనేత్రములు వెలిగించినప్పుడు ప్రకాశించినటువంటి ఆ దివ్యమైన మహిమ యొక్క స్వరూపం క్రీస్తు యేసు యొక్క పునరుత్థాన మహిమలో నీకు లభిస్తుంది. లేదు లభించి పునరుత్థాన మహిమ భూమి ఎలా తిరిగిందో సూర్యుడు తిరుగుతుందో అలాగా ఆ పునరుత్థాన మహిమ యొక్క స్థానం క్రీస్తు యేసు యొక్క లేక దేవుని యొక్క చుట్టూ
అది తిరుగుద్దండి, ప్రదక్షిణ చేస్తుంది. భూమి ఎలా ప్రదక్షిణ చేస్తుందో నీ హృదయం ప్రదక్షిణ చేస్తుందండి ప్రభు చుట్టూ. ఆ కాంతి కోసం, ఆ మహిమ కోసం, ఆ తేజస్సు కోసం, ఆ వాక్కు కోసం, నీ హృదయంలో ప్రకాశించే ఆ సత్యం కోసం, ఆ వాక్యం యొక్క పరిపూర్ణత కోసం, నీ హృదయం యొక్క పరిపూర్ణత కోసం, దేవుని యొక్క మర్మం యొక్క రహస్యాన్ని గుర్తించడం కోసం ఇవన్నీ నీ ఆత్మకి ఇవ్వబడతాయి సుమా. అవి ఇవ్వబడకుండా క్రీస్తులో నీ ఆత్మ పరిపూర్ణత చెందదండి. ఎందుకంటే రక్తం అంతా పరిపూర్ణమైంది అంటాడు కొలస్సీ రాసిన పత్రిక 1వ అధ్యాయంలో. ఆయన రక్తం అనేది దానిలో రాయబడి ఉంది. యుగాల్లో దాచబడిన మర్మం అని వాక్యం చెప్పబడితే దాంట్లో కొలస్సీ పత్రికలో 1వ అధ్యాయంలో 19 వచనాల్లో సర్వసంపూర్ణత అందులో నివసించవలనని తిరురక్తం చేత సంధి చేసి నెరవేరింది. రక్తం చేత సంధి చేశాడు, నీ హృదయం రక్తం చేత సంధి చేశాడు. నీ హృదయాన్ని కొట్టుకులాడుతావు దేవుని దగ్గర. నీ జీవితంలో ఆ విధంగా కొట్టుకులాడే అనుభవం ఉందనేది దేవుని సన్నిధిలో. కన్నీరు కార్చలేని పరిస్థితుల్లో నిలబడినటువంటి క్షణాలు దేవుని సన్నిధిలో నీకు ఉన్నాయా? దేవుని యొక్క వాక్యం యొక్క మర్మం అదన్నాడండి. ఆయన క్రీస్తు యేసు యొక్క మర్మం అన్నాడు కొలస్సీ పత్రికలో 2వ అధ్యాయంలో. దేవుని మర్మమైన క్రీస్తు అప్పుడు అర్థం అవుద్దండి. కొలస్సీ రాసిన 2వ అధ్యాయం 2వ వచనంలో అప్పుడు అర్థం అవుద్ది. ఇవేమి ఊహాజనితమైన పదజాలాలు మీ ముందు వెల్లడిపరచడానికి ఇవేమి బైహార్ట్ చేసినటువంటి వాక్య భాగాలు కాదండి. హృదయంలో ఏనాడో స్తంభాలుగా కట్టినటువంటి ఆయన వాక్యం, ధ్వజ స్తంభాలుగా కట్టినటువంటి ఆయన వాక్యం దేవుని సన్నిధిలో నిలబడి ఉన్నదనే సత్యం. అది ఆ ధ్వజస్తంభాల మీద ఆయన ఒక ధ్వజస్తంభం మీద ప్రేమ ధ్వజాన్ని ఎత్తి చూపించాడు, ప్రేమ మార్గాలు ఇప్పి చూపించాడు. ఒక ధ్వజస్తంభం మీద వెలుగుమయమైన స్థానాలు ఇప్పి చూపించాడు. మరొక ధ్వజస్తంభం మీద ఆయన ఆ ప్రేమ మార్గాల్లో మొట్టమొదటి దానిలో ప్రేమ మార్గాలు, ఆ యొక్క షారోన్ లోయ అనుభవంలో ఆ ప్రేమ మార్గాలు ఆత్మ చూపించాడు, మైమర్పింపజేశాడు. తర్వాత ఇప్పుడు మూడోది చెప్తున్నాను, ఆయన మహిమ యొక్క స్తంభం, దివ్యమైన స్తంభం. అది ఆ మహిమ స్తంభం పునరుత్థానంలో కట్టబడింది నీ ఆత్మకి. ఆ మహిమ యొక్క స్తంభం, ఆ మహిమ యొక్క స్తంభం మీద ఎన్నో తెలియమైన స్థానాలు నీ ఆత్మకి వెల్లడి చేశాడు ఆయన. తెలియమైనటువంటి ఆ యొక్క దర్శనాన్ని బయలుపరిచాడు ఆయన. బైబిల్ సత్యాలు, గూఢమైన సత్యాలు ఆత్మ వివరించాడు ఆయన. అది పునరుత్థానం యొక్క మహిమ అనేది, పునరుత్థానం యొక్క జీవం అనేది. ఆ జీవం ఆయన రక్తంలో, మాటల్లో, ఆయన యొక్క వాక్యం ఉన్నటువంటి జీవం నీ ఆత్మకి ప్రకాశింపజేశాడు ఆయన. ఆయన మరణంలో ఆ జీవం, పునరుత్థానం యొక్క జీవం, పునరుత్థానం యొక్క జ్ఞానం. పునరుత్థానంలో జ్ఞానం, ఎంతో జ్ఞానం ఉంది. ఎన్నో విషయాలు. పునరుత్థానం అనేది నేను చెప్పే సబ్జెక్ట్ వేరు, నేను అసలైన ఆ సబ్జెక్టులోకి నేను వెళ్ళలేదు. పునరుత్థానం యొక్క జీవం, పునరుత్థానం యొక్క మహిమ అనేది చెప్పాను. పునరుత్థానం యొక్క జ్ఞానం విషయం అన్నీ ఒక్కొక్కరు ఏం చెప్తాను. పునరుత్థానం యొక్క జ్ఞానం అనేది నీ రక్షణ కాంతిలో ఆయన మహిమ ప్రకాశించినప్పుడే ఆ జ్ఞానం ప్రకాశిస్తుంది. పరిశుద్ధతలో ఒక వ్యక్తి క్రీస్తు రక్తంలో పరిశుద్ధత ప్రకాశించినప్పుడే పరిశుద్ధతలో జ్ఞానం ప్రకాశిస్తుంది, జ్ఞానంలో మహిమ ప్రకాశిస్తుంది. నోట్ చేసుకునే విషయాలు. రక్తంలో నీ ఆత్మ ప్రకాశించినప్పుడు, అందులో పరిశుద్ధత ప్రకాశించినప్పుడు, పరిశుద్ధతలో జ్ఞానం ప్రకాశించినప్పుడు, జ్ఞానపు రేణువుల్లో మహిమ యొక్క రేణువులు సమైక్యత చెంది చెలవుల ఫలమైన వాక్యం యొక్క నిధులు నీ హృదయాన్ని తేజవంతం చేసి ఆ యొక్క భావజాలాలని, లేకపోతే ఇంకో పదం ఉంది, భావజాలాన్ని, తేజమయమైనటువంటి ఆ స్థానాలను, అంతరంగంలో దాచిపడి ఉన్న క్రీస్తు యేసు యొక్క మహిమ యొక్క స్థానాన్ని నీ హృదయంలో తెరుస్తాడు. నీ హృదయం నుంచి తెరుస్తాడండి. నీ కళ్ళు తెరుస్తాడు, మనోనేత్రాలు తెరుస్తాడు. అంతలో ఆ జ్ఞానం ప్రత్యక్షపరచబడుతుంది. పునరుత్థానం యొక్క జ్ఞానం. పరిశుద్ధత ఉన్నప్పుడు జీవితంలో, పరిశుద్ధత లేని హృదయానికి ఇవి ఆత్మకి ఇవేమీ కూడా అర్థం కాదండి. పరిశుద్ధత లేని హృదయానికి ఆత్మకి ఇవేమీ అర్థం కాదు. పరిశుద్ధతలో
జ్ఞానం ప్రకాశిస్తే జ్ఞానంలో మహిమ ప్రకాశిస్తుందనే విషయాన్ని మీతో మాట్లాడుతున్నాను. ఈ ఆత్మీయ జీవితంలో ఒక పరిశుద్ధుడు పొందవలసిన ఆశీర్వాదాలని నొక్కి నొక్కి చెప్తున్నాను. కొంతమంది మాట్లాడతారు, ఎవరో లేనండి పరిశుద్ధుడు, అది వారి అనుభవం. ఎవరో లేనండి పరిశుద్ధుడు, అది వారి అనుభవం అండి. నా అనుభవం అది కాదండి. నా అనుభవం అది కాదు. నా ప్రభు అయిన యేసు కోసం, నా ప్రభు అయిన యేసు కోసం ఈ లోకంలో ఎన్నో వదులుకున్నానండి. ఎన్నో ఆశలు, ఎన్నో కోరికలు, ఎన్నో ఆకర్షణలు ఎన్నో వదిలేసుకున్నాను నా ప్రభు కోసం. అది చెప్పగలిగేవి కాదు, అది చెప్పగలిగేవి కాదు. నా కుటుంబం కోసం ఎన్నో వదిలేసుకున్నాను. ప్రాణం ప్రియముగా నా పిల్లలు ఎంచుకున్నాను, నా భర్తను ఎంచుకున్నాను. అంత పవిత్రంగా ఎంచుకున్నాను జీవితాన్ని దేవుని సన్నిధిలో. పరిశుద్ధాత్మ దేవుడే సాక్ష్యం ఇచ్చుకున్నాను కాక. ఇటువంటి ఉన్నతమైన స్థలాలు ఒక పరిశుద్ధుడికి ప్రభు ఇచ్చినటువంటి స్థలాలు అనే విషయాన్ని నేను మీ మధ్యలో మాట్లాడుతుంటున్నాను. తర్వాత సృష్టి అనేది, సృష్టిలో మొట్టమొదటిగా జీవం ఉద్భవించింది. అది చాలా చెప్పాను కాబట్టి ఆ సబ్జెక్ట్ తీసుకొని ముందుకు వెళ్ళాను. తర్వాత జీవం కలిగిన దేవుడు వాక్య భాగంలో చూసినట్లయితే కనుక రోమీయులకు రాసిన పత్రిక 1:20 ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దైవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టించబడిన వస్తువులను ఆలోచించడం వలన తేటపడుచున్నది. ఈయన అదృశ్య లక్షణాలు, ఆయన అదృశ్యమైన స్థానాలు చెప్పాను. అదృశ్య లక్షణాలు అనగా ఆయన ఇచ్ఛశక్తి, దైవత్వమును జగత్తు మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించడం వలన తేటపడుచున్నది. ఆయన అదృశ్యమైన లక్షణాలు జ్ఞాపకం చేసుకోవాల్సింది. అది హృదయం తెరవబడినప్పుడు అర్థమవుతుంది, కానీ హృదయం తెరవబడకపోతే ఇవన్నీ కూడా ఏమీ కూడా అర్థం కాదనే విషయాన్ని మీ మధ్యలో మాట్లాడుతుంటున్నాను. ఇవన్నీ కూడా భూమి అంతట్లో దాచిపెట్టబడి ఉన్నాయి. ఈ సబ్జెక్టు చెప్పలేను. ఎందుకు చెప్పలేరంటే ఎన్నో విషయాలు చెప్పాలి. భూమి మీద ప్రపంచంలో చుట్టూ జీవం కానీ, వెలుగు కానీ, మహిమ కానీ, ఆయన అదృశ్యమైన లక్షణాలు కానీ, ఆయన అదృశ్యమైన గుణగణాలు కానీ, తర్వాత ఆయన నిత్యత్వపు యొక్క శక్తి కానీ, ఎటర్నల్ పవర్ అంటే నిత్యత్వపు యొక్క శక్తి కానీ భూమి మీద అన్ని స్థలాల్లో, అన్ని ప్రదేశాల్లో జ్ఞానంలో సైంటిఫికల్ వేలో జ్ఞానం కనుగొనటానికి అవన్నీ కూడా ప్రారంభమయ్యాయి. ఆది ఖండం నుంచి కూడా ప్రారంభమయ్యాయి. నిర్గమ ఖండం వచ్చేప్పటికీ మోషే దగ్గరికి వచ్చేప్పటికీ సీనాయి కొండ మీద ఎర్ర సముద్రం నుంచి సీనాయి కొండ మీదకి ద్వారం, సీనాయి కొండ మీద నుంచి బండ సందుల్లోకి ద్వారం. ఆలోచించండి, ఎర్ర సముద్రంలో నుంచి సీనాయి కొండ మీదకి నుంచి బండ సందుల్లోకి రూపాంతర అనుభవం, మొట్టమొదటి రూపాంతర అనుభవం. కొత్త నిబంధన రూపాంతర అనుభవం కాదు, పాత నిబంధన రూపాంతర అనుభవం. మోషే అనాది కాలంలో ఆ సీనాయికొండ రూపాంతర అనుభవంలో బండ సందులో దాచబడిన క్రీస్తులో తన హృదయం రూపాంతరపరచబడింది. మొట్టమొదటిగా ఎర్ర సముద్రంలో మార్గంలో నుంచి ఆ యొక్క సీనాయికొండ అనుభవంలోనికి ఆ ద్వారం తెరవబడింది. రూపాంతర అనుభవం యొక్క మెట్లు సీనాయికొండ మీద నుంచి బండ సందుల్లోకి ద్వారం తెరవబడింది. ఇది యుగాలకు ముందు మోషే చూడగలిగాడు యుగాలకు ముందు. అందుకోసం కొత్త నిబంధన రూపాంతర అనుభవంలో యేసుక్రీస్తు ప్రభుతో పాటు ఆయన మోషే ఎలియాలో అక్కడ కనబడ్డారు. మోషే చూడగలిగాడు అక్కడ. అటువంటి స్థానం దేవుడు మోషేకి ఇచ్చాడంటే ఎటువంటి నమ్మకమైన వ్యక్తియో, తర్వాత ఎంత శాంతపరుడో, అసలు ఎటువంటి వ్యక్తో అని జ్ఞానాత్మకూనుడు మోషే అని చెప్పబడింది. జ్ఞానం అనేది ఐగుప్తులు నడిపించడంలో, ఐగుప్తులో ఇశ్రాయేలు ఇరువురు కలిసి ఎర్ర సముద్రంలో ప్రయాణం చేయడంలో, ఎన్నో అద్భుతమైన కార్యాలలో దేవుని యొక్క అద్భుతమైన శక్తి కనబరచబడటంలో, అవన్నీ చాలా పెద్ద సబ్జెక్టు చెప్పడం కూడా.
దాంట్లో కొత్త నిబంధనలో ఆయన ఇటువంటి అద్భుతకర్త ఆలోచనకర్త అనే విషయం అది పాత నిబంధనలో కూడా బయలుపరచబడింది. అద్భుతాలు చేసే ప్రభు కానీ అవి మరుగుపరచడానికి వీలేదు. ఇప్పుడు నూతన నిబంధనలో శిలువ యొక్క మర్మంలో ఇవన్నీ దాచిపెట్టబడ్డాయి. శిలువ యొక్క మర్మంలో ఇవన్నీ కూడా దాచిపెట్టబడ్డాయి. ఈ రహస్యమైన కేంద్రాలు దాచిపెట్టబడి నేటి పరిశుద్ధ సంఘానికి ఆయన ఎక్కడ ఏది ఇచ్చాడో, ఎక్కడ ఆ మార్గాలు తెరిచాడో అక్కడ తెరిచాడు. ఆయన దానికోసం పరుగులెట్టడానికి కాదు, ఒక వ్యక్తి జీవితానికి ఆ సమయానికి ఏది అవసరమో ఆయన అద్భుతకరుడు అని నిరూపించుకున్నాడు. ఆయన ఆలోచనకర్త అని నిరూపించుకున్నాడు. తర్వాత రోమీయులకు రాసిన పత్రిక 12 అధ్యాయాలు రాస్తాడు అపోస్తలుడైన పౌలు అద్భుతముల చేతను ఆశ్చర్యకార్యముల చేతను అన్నిటి కూడా తను మహిమపరుచుకున్నాడు. ఇల్లుకూరి ప్రాంతం వరకు సువార్త ప్రకటించాడు. సువార్త కోసం రేయిలు పగళ్ళెడ్చాడు. పరిశుద్ధని స్వార్థ కోసం రేయిలు పగళ్ళెడ్చాడు. చుట్టేసింది స్వార్థ చుట్టూ, దుష్ట కార్యాలు చుట్టేసాయి. ఇప్పుడు చుట్టేసాయి. ఎంత కన్నీరు కాస్తే ఒక సేవకుడు ఈ స్వార్థ సేవ చేయలేదు, చేయటం సాధ్యపరచకూడదు. దయతో అంగీకరించండి వాక్యాన్ని. ఏవి కట్టుకథలైతే అంగీకరిస్తారు, కల్పనా కథలైతే అంగీకరిస్తారు, జ్ఞానంతో ఏదో బోధిస్తే అంగీకరిస్తారు. సజీవమైన జీవం కలిగిన దేవుని వాక్యాన్ని, శిలువ యొక్క స్వార్థను బోధిస్తే ఎవరు అంగీకరిస్తారు? ఎవరు పుచ్చుకుంటారో, ఎవరికి రక్తం కారుద్దో ప్రతి ఒక్కరికి భయమే. పెద్ద పెద్ద సేవకులు కూడా భయమే. శిలువ దాక్కునే స్థానమని, శిలువ ఆశ్రయస్థానమని, శిలువ అనేది బండ సందులో దాచిపడిన హృదయానికి సేదతీర్చేదని, కష్టకాలంలో నిలబడిన వ్యక్తులకు శిలువ యొక్క రక్తం నెమ్మది చేసేదని, ఓదార్పు కలిగించేదని ఎంతమంది సేవకులు తెలుసు, ఎంతమంది సేవకులు తెలియదు. జీవం కలిగిన దేవుని వాక్యాన్ని గ్రహించడం అన్న తరం కాదు. ఒక వ్యక్తి రక్షణ గురించి ఒక సేవకుడు ఎంత బలంగా నిలబడతారో ఆ సంఘం అంత అభివృద్ధి చెందుతుందండి. లేకపోతే డూప్లికేట్ సంఘాలు బయలుదేరిపోతాయండి. చెప్పేవాళ్ళు వాళ్ళని, బోధించేవాళ్ళు వాళ్ళు, వినేవాళ్ళు వాళ్ళే. ఒరిజినాలిటీ అనేది లభించక నేటి సంఘాలు క్షోభిస్తున్నాయి. నీతి కోసం నిలబడి, ప్రభు కోసం నిలబడితే వాళ్ళు చావాలని రాళ్ళేసుకుంటారండి, కనబడకూడదని రాళ్ళేసుకుంటారు. ఇది న్యాయమా అనే విషయం మీతో మాట్లాడతాం. ఇది న్యాయమా విషయం, ఒక విషయం ఆలోచించాలి. జీవంలో దేని వాక్యములు ఇన్ని రాయబడి ఉన్నాయి. ఆయన యొక్క అదృశ్య లక్షణాలు అవన్నీ కూడా దైవత్వం అన్నాడండి. నిత్యశక్తి కాకుండా దైవత్వం. ఆయన దైవత్వం అండి. దైవత్వ స్థానాలు ఈ భూమిలో దాచిపెట్టబడి ఉన్నాయి. ఈ భూగోళం అంతా కూడా ఆయన దైవత్వం అన్నాడండి. దైవత్వం భూగోళానికి ఒక తెరేసాడండి. పరలోక మహిమకు భూలోకానికి తెరేసాడు. గోళాల్లాగా, అన్ని గోళాల్లాగా ఇవి కాదు ఈ భూగోళం. మనుషులు నివసించే వ్యవస్థలు, ప్రపంచం కట్టుకున్నటువంటి స్థానాలు ఒక భూమి మాత్రమే. కానీ మిగతా గోళాల్లో ఎన్నో విలువైనవి పెట్టాడండి. ఎన్నో విలువైన బంగారాన్ని పెట్టాడు, వజ్రాలు పెట్టాడు. తర్వాత శనిగ్రహంలో అందమూ చెప్పాను. మాది దాన్ని ఏమంటారు శనిగ్రహంలో, దాంట్లో 245 లేకపోతే నేను నాకు చూడలేదు అన్ని మూన్స్ ఆ రింగ్స్ చుట్టూ తిరుగుతున్నాయి అని చెప్పాను. అని కూడా దాంట్లో నేను చదివిన పుస్తకాల్లో లభించినటువంటి సత్యాలు అవన్నీ కూడా ఒక ఆకాశ మండలాల్లో ఇలా ఉంటాయి. మరి పరలోక మహిమ యొక్క తేజస్సు అయిన ప్రభువులో ఎంత శక్తి దాచబడి ఉంది. క్రీస్తులో నిన్ను చూడాలనుకుంటున్నావా? అర్థం చేసుకోవాలి. అటువంటి రక్షణని పొందగలటానికి విడిచిపెట్టుకోవడం కాదు. ఏ వ్యక్తి ఏది విడిచిపెట్టుకోలేడు. కానీ ఆయనకు వెలుగు కలగటంతోనే వారిలో చీకటి అంతరించింది. ఆయన వెలుగు ప్రకాశించడంతోనే చీకటి అంతరించిందండి. ఆ జీవితం వేరు. ఇటు లోకాన్ని ప్రేమించే, ఇటు దేవుడిని ప్రేమిస్తే ఎలా నమ్ముతారండి? భార్య ఊరుకోదు,
తను ఇచ్చిపెట్టి తనతో కాకుండా ఇంకో విధంగా నడిస్తే దేవుడు ఎలా ఊరుకుంటాడు? ఆలోచించుకోవాల్సిన విషయం. ఆలోచించుకోవాలండి విషయాలన్నీ కూడా. అందుకోసం ఆయన అన్నీ కూడా భూలోకంలో ఉన్న ఇవన్నీ కూడా ఆయన స్వరం చేత నిర్మించబడ్డాయండి. మోషే గురించి మళ్ళీ సబ్జెక్టులో మళ్ళీ మీతో మాట్లాడుతున్నాను. అందుకోసం మోషే యొక్క జీవిత విధానం ఇంకొక మాట చెప్పారంటే రూపాంతర అనుభవం అనేది ఎర్ర సముద్రంలో ముంచబడిన హృదయం, క్రీస్తు రక్తం చేత ముంచబడిన హృదయం యొక్క ఆ నడక ప్రత్యేకంగా ఉంటుందండి. ఒక ప్రత్యేక జనంగా ఉంటారు. ఆ జ్ఞానం ఇప్పటికీ ఇశ్రాయేలు దేశాన్ని విడిచిపెట్టలేదండి. ఆ యొక్క నిబంధన రక్తం వారిని విడిచిపెట్టలేదండి. ఆయన వాగ్దానం వారిని విడిచిపెట్టలేదు. ఎంతోమంది దూరస్తులు ఉన్నారు దేవునికి, అయినా సరే ఆయన వాగ్దానం చేసిన వాగ్దానం వారి చేత ప్రపంచమంతా ఆశ్రయించబడాలని ప్రభు ఉద్దేశించిన ఉద్దేశం, కట్టబడాలని ప్రభు ఏర్పాటు చేసిన స్థానం బట్టి దేవుడు మర్చిపోలేదండి. వారిని జ్ఞానవంతులుగా చేశాడు, ఎంతో విజ్ఞానవంతులుగా చేశాడు, సైంటిఫికల్గా అభివృద్ధి చేశాడు. ఆర్థిక పరిస్థితుల్లో నైతికంగా లాగా ఎన్నో విధాలుగా వారి జీవితాలు ఆశ్రయించబడటానికి దేవుడు ప్రపంచానికి కిరీటంగా పెట్టాడండి. బైబిల్ గ్రంథం చెప్తుంది, ఏషియా గ్రంథం, ఇర్మియా గ్రంథం, యెహెజ్కేలు గ్రంథాలు పెట్టాడు. దాంట్లో ప్రపంచాన్ని దేశాలకు కిరీటంగా పెట్టాడండి, వడ్లానంగా పెట్టాడని చెప్పాడు వాక్యం. చెప్పాడు ఒక నక్షత్రంగా నిలబడిందండి, నక్షత్రంగా నిలబడిన దేశం. ఎందుకంటే రారాజు అక్కడ పుట్టాడు. ఆయన స్థానం అది. అక్కడ మళ్ళీ రారాజు వస్తాడు ఆ ప్రభు రెండో దశలో ప్రభు రాజ్యం వెళ్తాడు. అక్కడ విషయాన్ని దాంట్లో వాక్యం చెప్పబడుతుంది. అందుకోసం వాక్యం అంతా సంపూర్ణమైన వాక్యం. ఇవన్నీ కూడా నీ ఆత్మకు అర్థమవుతాయండి. దేవుని తెలుసుకున్న వ్యక్తికి ఇవన్నీ కూడా ఆత్మకు అర్థమవుతాయి. ఇవన్నీ అర్థం కాకపోతే ఈ విధంగా ముందుకెళ్తారండి. ఈ విధంగా నీ బోధనలో పట్టుత్వం లభిస్తుంది ఆత్మకి. మన హృదయం పవిత్రమైన స్థానాలు అందుకోకపోతే బోధనలో పట్టుత్వం ఉండదు. దేవుని వాక్యాన్ని ఆసారంగా మనం నడవకపోతే బోధనలో పట్టుత్వం ఉండదు. తర్వాత రక్షణలో ప్రకాశించే నీతి, పరిశుద్ధత అవి మనలో ప్రకాశించకపోతే వాక్యం యొక్క శక్తి ఆత్మకు అందదు. జ్ఞాపకం చేసుకుని 3 విషయాలు చెప్పాను నేను. అలాగే ఆయన అంతరాత్మలో క్రీస్తు మరణంలో పాలివారే ఉన్నారు. మీ దగ్గర క్రీస్తు మరణంలో పాలై ఉన్నవారు పునరుత్థానం అనేది మరొక భాగం అది. ఇప్పుడు నేను పునరుత్థానం చెప్పేది ఈ సత్యాలు వేరు చెప్తున్నా మీకు. మీరు విగ్రహంగా అనుకోవాలండి. అందులో ఆ పునరుత్థానం యొక్క మహిమ నీ ఆత్మలో తేజస్సు నింపుద్ది. ఆత్మలో దేవుని మహిమ యొక్క తేజస్సు నింపుద్ది. ఎంతో తేజవంతమైన స్థానాలు నీ ఆత్మకు అందుతాయి అనే విషయాన్ని నేను మీతో మాట్లాడుతుంటున్నాను. తర్వాత వాక్య భాగం చూసినట్లయితే ఆదికాండంలో మొదటి మెట్టులో వెలుగు స్వరం బైబిల్ గ్రంథానికి తొలి పలుకు. వెలుగు స్వరం బైబిల్ గ్రంథానికి తొలి పలుకు. తర్వాత ఆ వెలుగల తొలి పలుకు, స్వరం కూడా తొలి పలుకు. ఆదికాండంలో బైబిల్ గ్రంథానికి ఆయన వెలుగు, ఆయన స్వరం ఎలా తొలి పలుకు, మహిమ యొక్క కణజాలం కూడా తొలి పలికి మొట్టమొదట ప్రత్యక్షతే అన్నమాట. అందులో వాక్యం యొక్క స్థానం ఇచ్చుకున్నటువంటి ఒక సుగంధ పరిమళ తైలం మహిమ యొక్క స్థానాన్ని అందుకుందండి. అది నేటి జనాంగానికి ఇస్తే ఆ జనాంగం తృణీకరించారు. అప్పుడు తృణీకరించారు. ఎందుకంటే ఈ లోకంలో ఉన్నవన్నీ మావే అనుకుంటున్నారు. ఈ లోకంలో ఉన్నటువంటి మావే అనుకుంటున్నారు. ఈ లోకంలో ఉన్న స్థానాలు మావే అనుకుంటున్నారు. ఈ లోకంలో చెడంతా మాదే, అది చెడు కాదు, అది ఎంత ఐశ్వర్యం అనుకుంటున్నారు. అసలు చెప్పలేమండి. అసలు వాటి గురించి చెప్పడానికి కుదరదు. అటువంటి విషయాలు దాంట్లో దాచిపెట్టబడి ఉన్నాయి. తర్వాత వాక్య భాగంలో చూసినట్లయితే కనుక అన్నాడు ఆయన, ఇటువంటి పరిపూర్ణత వాక్యం అనేది పరిపూర్ణులైన వారి మధ్య మీ జ్ఞానాన్ని బోధించాలి. ఎటువంటి జ్ఞానం బోధించాలి? పరిపూర్ణమైన జ్ఞానం. ఈ జ్ఞానం బైబిల్ గ్రంథంలో ఎటువంటి స్థానాల్లోకి వెళ్ళింది? జ్ఞానం సైంటిఫికల్ వేలోకి వెళ్ళింది, జ్ఞానాత్మకకి వెళ్ళింది.
జ్ఞానం ఐశ్వర్యం గదుల్లోకి వెళ్ళింది. క్రీస్తు యేసు యొక్క రహస్యం యొక్క మర్మంలోకి, మర్మం త్రియేక దేవుని యొక్క ఆ మర్మం రహస్యంలోకి వెళ్ళింది జ్ఞానం. బైబిల్ జ్ఞానాన్ని ఆత్మకి ఒక ఫలాన్ని తీసుకొచ్చింది, ఆత్మకి ఒక శక్తిని తీసుకొచ్చింది. ఈ యొక్క జ్ఞానం అనేది పరిశుద్ధుల్లో ఒక నిత్య స్థిరమైనటువంటి ఇన్హెరిటెన్స్ అంటే నిత్యం ఒక పరిపూర్ణమైనటువంటి స్వాస్థ్యంగా ఇవ్వబడింది ఆత్మకి. తొలగిపోల నీ ఆత్మకి నీ ఆత్మకి స్వాస్థ్యం ఇచ్చి నీ మైమరిపిచ్చాడండి, బంధించి సీల్ చేశాడండి ఆత్మని. లేదా ఒక సామాన్యమైన వ్యక్తులు ఎలా వాక్యం చెప్తారండి? ఏం తెలియని నేను ఎలా వాక్యం చెప్తానండి? అసలు ఎంతైనా ఆలోచన ఉందా? అసలు ఎవరైనా ఆలోచిస్తున్నారా? ఒక హృదయం కూడా మాట్లాడదే, ఒక హృదయం కూడా ఏం ఆలోచించగలుగుతున్నారు? నేను వాక్యాల గురించి ఒకసారి ఈ విషయం గురించి నేను మాట్లాడదలుస్తుంటున్నాను. తర్వాత వెలుగులోని స్వరం, బైబిల్లోని స్వరం, వెలుగులో ఉన్నటువంటి మహిమ, తొలి పలుకు, తొలి కిరణం, తొలి ఆశాకిరణం, ప్రకాశించే మహిమాయుక్తమైన కిరణం. ఆ మహిమ బైబిల్ గ్రంథాన్ని తెరిచినటువంటి స్థానాలు, పరలోకము నుండి భూమి మీదకి బైబిల్ గ్రంథాన్ని మోసుకొచ్చినటువంటి స్థానాలు అవి. ఆ పలుకులో, ఆ స్వరంలో, ఆ వెలుగులో, ఆ మహిమలో బైబిల్ తండ్రి అయిన దేవుని యొక్క స్థానాన్ని భూమి మీద తీసుకొచ్చిందండి. ఆ విషయం మీతో మాట్లాడుతుంటున్నాను. తర్వాత దేవుని యొక్క జీవవాక్యంలో చూసినట్లయితే ఆ భూమిలో ప్రకాశించినటువంటి స్థానం నదీ జలాల్లో లేక నీళ్ళల్లో, ఆ భూమిలో ఉన్న నీళ్ళల్లో అల్లాడుతుంటున్నప్పుడు ఎన్ని పుట్టాయో, ఎన్ని కణజాలాలు పుట్టాయో ఆ విషయాలు ఎన్నోసార్లు మీతో మాట్లాడారు. ఎన్ని కణజాలాలు పుట్టాయో, ఎన్ని స్థానాలు పుట్టాయో, అందులో ఎన్ని ఉన్నతమైన స్థానాలు అందులో నుంచి బడి తీసుకురాబట్టే విషయాన్ని మీతో ఎన్నోసార్లు మాట్లాడాను. ఎందుకంటే ఈ వాక్యవాకాలు నా జ్ఞానాన్ని అనుసరించి కాదు, మరెవరి జ్ఞానాన్ని అనుసరించి కాదు, దేవుని శక్తిని ఆసరాగా చేసుకుని, దేవుని బలాన్ని ఆసరాగా చేసుకుని, శిలువ శక్తిని ఆసరాగా చేసుకుని, శిలువలో ఆ ప్రేమను ఆసరాగా చేసుకుని, అది నా చేయూత, నా ఆత్మ చేయూతగా నిలబడినటువంటి కణజాలాలు ఇవి. ఎవరి చేత విమర్శించబడేది కాదు. ఆత్మ చేత చెప్పిన విషయాలు ఎవరి చేత ఇవి చెప్పదగినది, ఎవరి చేత విమర్శించబడినటువంటిది కాదు. అధికారం లేదు ఎవరికి కూడా మాట్లాడటం, ఎందుకంటే అది ఆత్మ చేత వివేచించబడింది. పరిశుద్ధుల మధ్య ప్రకాశించిన దివ్యమైన వాక్యం, అటువంటి దివ్యమైన వాక్యాన్ని పరిశుద్ధ ముందు పెట్టడానికి ప్రభు ఒక వ్యక్తిని ఎన్నుకుంటే ఎవరి చేత ఆ వ్యక్తి వివేచించబడడం. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సందేశాలు ఆ రీతిగా ఉంటాయనే విషయాన్ని మీ మధ్యలో మాట్లాడుతుంటున్నాను నేను. తర్వాత ఆయన చూసినట్టయితే కనుక అందులో చెప్పాను మీకు, వెలుగులో స్వరం. మొదటి పెట్టిలో వెలుగులో స్వరం బైబిల్ నందు తొలి పలుకు. వెలుగులో స్వరం బైబిల్ నందు తొలి పలుకు అనే మాట నేను ఒక మాట మాట్లాడతానంటే, వెలుగులో స్వరం బైబిల్ కింద రాలేదండి. ఆకాశం తెరవబడింది, భూమి తెరవబడింది. అందులో నుంచి ఆకాశం మీద నీలో నుంచి ఆ వెలుగు, ఆయన స్వరం, క్రీస్తు యేసు ఆ యొక్క శిలువ యొక్క మార్గాన్ని తెరిచినటువంటి దాస్వరం, అది తొలి పలుకు. బైబిల్ గ్రంథానికి తొలి పలుకు అంటే ఆయన శిలువలో ప్రభు పలికినటువంటి ఎన్నో పలుకుల్లో ఇది తొలి పలుకు. వెలుగులను కాక తొలి పలుకుది. మీరు లోకాన్ని తెరిచినటువంటి తొలి పలుకండి. ఆ తొలి పలుకులో నీ హృదయం ఆకర్షించబడితే ఈ బైబిల్ గ్రంథం ఆకర్షించబడుతుంది. ఆ తొలి పలుకులో నీ హృదయం బంధించబడితే దేవుల్లో ఇది అర్థమవుతుంది. రక్షణ కాంతిలో ప్రకాశించిన ఆ తొలి పలుకు నీ హృదయంలో ప్రకాశిస్తే ఈ బైబిల్ గ్రంథం అర్థమవుతుందండి. ఇది బైబిల్ గ్రంథం అర్థమవుదు, ఎట్టి వరుసలో కూడా అర్థమవుదు. జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయాన్ని మీతో మాట్లాడుతుంటున్నాను.
దేవుని వాక్యం యొక్క సందేశాలు అంత గొప్పగా దేవుడు తన గ్రంథంలో దాచిపెట్టి ఉన్నాడు కనుక మళ్ళీ 3వ భాగాన్ని మళ్ళీ మీ మధ్యకు చెప్తాను. ఈ వాక్యాన్ని దేవుడు దీవించునుగా. తండ్రి వందనములు ప్రభువా, నేను ఇచ్చే స్వాస్థానికి మమ్మల్ని వారసులుగా చేసావు తండ్రి. చేసావు తీరని సంపద, చెప్పిన తరగని సంపద, ఎంత మాట్లాడినా ప్రభా నూతన తలంపులే, నూతన దర్శన భాగ్యమే ప్రభా. అంత పరిశుద్ధుడమైన తండ్రి, నిన్ను కీర్తించడం, నిన్ను స్తుతించడం ఎవరి తరం అవుతుంది ప్రభా? ఎవరి తరం కాదు. మహామహుడవు, జీవం కలిగిన దేవుడు, సజీవమైన దేవుడు తండ్రి ప్రభా. మీ ఘనమైన నామాన్ని హెచ్చించుకుని తండ్రి నడిపించండి ప్రభా. మీ సహాయం ఇచ్చి ఆదరించండి నా తండ్రి నా దేవ. అనేకులకు నాకును దీవెనకరంగా చేయమని ప్రభా ప్రార్థన అంగీకరించమని ప్రభా. ప్రార్థనకు మీరే ప్రతిఫలం దయచేయమని, అనేకులకు దీవెనకరంగా ఈ పరిచర్యను ఆశ్రయించమని. ఇది తొలిపులకు ప్రభా, ఆత్మలో తొలిపులకు, పొలంలో చిలువలై వ్యాపించినటువంటి ఈ పులకు తండ్రి, నూతన జీవంలో నుంచి పుట్టుకొచ్చినటువంటి ఈ పలుకులు ప్రభా, నిన్ను చూపిస్తున్న ఈ పలుకులు నువ్వు ఆశ్రయించకపోతే ఎవరు ఆశ్రయించరు తండ్రి. మీరే కనికరించు. యేసు నామములో స్తుతించి వేడుకుంటున్నాను. ఇంతవరకు సిస్టర్ సుల్తాన్ నవీన్ గారి వాక్యాన్ని ఆత్మలో ఆనందించి దేవుని మేలు పొందాలని నమ్మి దేవుని స్తుతిస్తున్నాం. మీ యొక్క అభిప్రాయాలు కామెంట్స్ ద్వారా మాకు తెలియపరచండి. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.